వేడి అన్నంలో కరిగిపోతుంది. ఈ కరిగిపోయిన ప్లాస్టిక్ అంతా ఇమీడియట్గా 5-10 నిమిషాల్లో కూడా మన శరీరంలో కలిసిపోతుంది. శరీరంలోనే రక్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ రక్తం చూస్తే మెదడులో ప్రవహించే రక్త నాళాలు అంటే చాలా సూక్ష్మంగా ఉంటాయి మెదడులో రక్త నాళాలు. అలాంటి చాలా సన్నటి రక్త నాళాల్లో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది ఉంటుందని ఈ మధ్య కాలంలో మనకు చాలా పత్రికలు వెలువచ్చాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ప్లాస్టిక్ విస్తరణ భోజనం చేయొద్దు. ఇలాంటి మోతుకాకుతో కూడిన మోతుకాకు అంటే చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఈ మొక్క యొక్క ఆకులతోటి తయారు చేసిన విస్తరణ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యవంతమైన జీవితాన్ని కూడా కలకాలం గడుపుతాం. కాబట్టి పచ్చడి ఆకులు భోజనం చేయాలి, కలకాలం ఆరోగ్యవంతంగా జీవించండి. అప్పట్లో విస్తాలరాలనే భోజనాలు చేస్తాము. ఇప్పుడు ప్లాస్టిక్ రావడం వల్ల ఆరోగ్యాలు బాగుంటాయి. అనారోగ్యంతో అది అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు కూడా ఈ వీటిలోనే వాడినాము. ఇవే చేసుకున్నాం. ఫంక్షన్లు అయినా ఏదైనా అన్నిటికీ ఇదే వాడినాం. మా మేడం వచ్చుట్ల మాకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ వీటిలలోనే భోజనాలు చేస్తాము. అవి తీసేస్తాం. ప్లాస్టిక్ మాత్రం వాడడం లేదు. ఈ యొక్క గ్లోబలైజేషన్ వల్ల ప్రస్తుతం మన దేశంలో ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా జరగడం వల్ల మన రక్తంలో కూడా ప్లాస్టిక్ యొక్క మైక్రాన్స్ కనబడుతూ క్యాన్సర్ లాంటి రోగాల బారిన చాలా మంది పడి మృత్యువాత పడుతూ ఉన్నారు. ఈ యొక్క ప్లాస్టిక్ వాడకం అవేర్నెస్ లేక అవగాహన లేక అని కాదు, ప్రతి ఒక్కరిలో వారికి ప్రత్యామ్నాయం గోచరించక కూడా చాలా మంది ప్లాస్టిక్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా తెలియజెప్తా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఈరోజు మా జిల్లా పంచాయతీ అధికారి శ్రీ దేవికిదేవి మేడం గారి ఆలోచన స్ఫురణతో ఈరోజు ఎన్సాన్పల్లి సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్పల్లి గ్రామ పంచాయతీలో మన ఉపాధి హామీలో పనిచేసేటువంటి లేబర్ కావచ్చు, అదేవిధంగా గ్రామ మహిళా సంఘ సభ్యుల ద్వారా ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతం నుంచి మనం ప్రాచీన సనాతన సాంప్రదాయం ప్రకారం ఆకుపచ్చ విస్తరణలో భోజనం చేసి ఆరోగ్యంగా ఉండే ఒక జీవన విధానాన్ని పెద్దలు మనకు అలవర్చారు. దానిలో భాగంగా నాదిగా వస్తున్నటువంటి ఒక మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆయుష్ కాలం కూడా పెరిగింది. ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని వాళ్ళు పెంపొందించుకున్నారు. కానీ ఈ రోజుల్లో నేటి నుంచి ప్రస్తుతం తెల్లారి నుంచి మొదలుకొని రాత్రంత వరకు ప్లాస్టిక్ తోటి మనం మమేకమైపోతున్నాం. మనం తెలియకుండానే ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ గ్లాసులో వాటర్ తాగడం, ప్లాస్టిక్ విస్తరాకులలో భోజనం చేయడం వల్ల అది మనకు తెలియకుండానే ప్లాస్టిక్ ద్వారా మైక్రోన్స్ ద్వారా మన బాడీలోకి రసాయనాలు వెళ్ళి క్యాన్సర్ వంటి భయంకరమైనటువంటి వ్యాధులు మనకు సంవత్సరాల తరబడి పేరుకుపోయి డీసెస్ వచ్చి మనం సంపాదించిన డబ్బంతా ఆసుపత్రిలో పాలవుతున్నాం. కుటుంబాలన్నీ ఇచ్చిన